వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. బ్యాంకింగ్ సెక్టర్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ గా ఉంటారు, అండ్ ఏం చేస్తే మనం ఈజీగా గ్రాప్ చేయొచ్చు, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనురాధ గారు, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ GST. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా చాలా 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 బ్యాంక్స్ ఆఫర్స్ చేస్తూ ఉంటాయి. అవి పోస్టులు పడిన దగ్గర నుంచి దాన్ని గ్రాప్ చేయడానికి ప్లస్ ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా చెప్తారా? డెఫినెట్లీ మా, ఎందుకంటే మనం ఈ ఫోరం ద్వారా మనం ఏం చేస్తున్న టార్గెట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంకింగ్ అన్నది చాలా అంటే చాలా పాపులర్. ఎందుకంటే మనం ఏం చేస్తున్న టార్గెట్ గ్రాడ్స్, ఫైనల్ ఇయర్స్ లేదా పీజీస్ అనుకోండి. అంటే వాట్ ఐ మీన్ ఈస్ ఫ్రెషర్స్ ఇన్ జాబ్ మార్కెట్. సో ఇక్కడ చాలా చోట్ల కాలేజ్ సెలెక్షన్స్ అవుతుంటాయి జాబ్స్లో. ఇంజనీర్స్కి అయితే ఎలాగైతే టెక్నికల్లో కార్పొరేట్లో అవుతుంటాయో, ఈ బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్కువగా ప్రైవేట్ బ్యాంక్స్ క్యాంపస్ సెలెక్షన్స్ చాలా చేస్తున్నాయి. వాటిల్లో మన ICICI బ్యాంక్ అయితేనేమి, ఎస్ బ్యాంక్ అయితేనేమి, యాక్సిస్ బ్యాంక్ అయితేనేమి. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఎంట్రీ అనేది చాలా పాపులర్గా ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్కి, ఈవెన్ ఫారిన్ బ్యాంక్స్కి అర్బన్ గ్రాడ్స్ ఆఫన్గా ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించి వెళ్తుంటారు. వాళ్ళకి నేను వాళ్ళకనే కాదు, వాళ్ళు కాకుండా మన 2 టైర్ 3 టైర్ సిటీలో ఉన్న చిల్డ్రన్కి సేఫ్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ ప్రైవేట్ బ్యాంక్. ఎందుకంటే బ్యాంకింగ్ అన్నది చాలా తర్వాత టార్గెట్ ఓరియంటెడ్ అయ్యి చాలా అకౌంటింగ్ అండ్ వెరీ కాంపిటేటివ్ సెక్టర్ అవుతుంది. నేను చాలామంది క్యాంపస్ సెలెక్షన్లో అయిన పిల్లలతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది డే టు డే లైఫ్లో. బట్ వాట్ వీ ఫీల్ ఈజ్ ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అని కాకుండా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే కొంచెం యాజ్ యూజువల్ మనం ఎప్పుడు అనుకున్నట్టుగానే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ సేఫ్టీ అయితేనేంటి, సెక్యూరిటీ అయితేనేంటి, కాస్త సేఫ్ టైం బౌండ్ ప్రమోషన్స్ ఏంటి, స్కేల్స్ ఏంటి, పే స్కేల్స్, ఇవన్నీ కూడా మనము ఉంటాయన్న ఉద్దేశంతో ఈ యొక్క టాపిక్ చేద్దామని మనం ఈరోజు అనుకుంటున్నాము. ఎందుకంటే UPSC స్టాఫ్ సెలెక్షన్ తర్వాత ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కెరియర్ ఆప్షన్స్ అమాంగ్ ద యూత్. ఓకే, యా. సో మాధురి, టు బిగిన్ విత్, బ్యాంకింగ్ సెక్టర్లో అంతా కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సర్వీస్ అని, అంటే IBPS అని ఒక నోడల్ ఏజెన్సీ రిక్రూట్ చేస్తుంది. IBPS. ఓకే. వీళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇచ్చేస్తారు. UPSC లాగా, SSC లాగా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో మార్చి లోపల ఏ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ప్రిలిమినరీ ఉంటుంది, ఎప్పుడు మెయిన్ ఉంటుంది, క్లర్క్స్కి ఎలాగా, ఆఫీసర్స్కి ఎలాగా అన్నది ఒక రిక్రూట్మెంట్ షెడ్యూల్ వచ్చేస్తుంది. ఓకే. సో IBPS ద్వారా 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే RRB అంటారు, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, అంటే అవి గ్రామీణ బ్యాంక్స్ అన్నమాట. ఇది వరకు గ్రామీణ బ్యాంకులు అనేవారు, అది చాలా ప్రైవేట్గా, అంటే ప్రైవేట్గా కాదు సెపరేట్గా అవి రిక్రూట్మెంట్ అవి చాలా ఓల్డ్ ఇష్యూ, ఎనీవే ఇట్స్ ఇర్రెలవెంట్ నౌ. ఇప్పుడు అవి కూడా RRBs కూడా త్రూ IBPS రిక్రూట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లేటెస్ట్గా మొన్న జూన్లో RRBది క్లరికల్ నోటిఫికేషన్ నియర్లీ 9,000 అండ్ అబోవ్ వాటికి వచ్చింది. ఓకేనా? సో ఈ RRBs అంటే ఏంటంటే స్టేట్ వైడ్ అలాట్మెంట్ అవుతాయి. ఎగ్జామ్ పాన్ ఇండియా అవుతుంది, కానీ ఏ స్టేట్కి ఆ స్టేట్ నోటిఫై చేస్తారు వేకెన్సీస్, ఆ స్టేట్లో అలాట్ అవుతాయి. సో కమింగ్ టు మన ఆంధ్రాలో 3 గ్రామీణ బ్యాంక్స్ ఉన్నాయి, తెలంగాణలో కూడా 2 ఉన్నాయి. జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్ ఆఫ్ చిల్డ్రన్, మనకు అది అవసరం లేకపోయినా కూడా, ఆంధ్రాలో ఏంటంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు. తెలంగాణలో ఏంటంటే ఆంధ్ర గ్రామీణ వికాస బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అన్నమాట. వీటి బ్రాంచెస్ త్రూ అవుట్ ద స్టేట్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకునేది IBPS అనేది ఈ RRBస్కి ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా, ఈ మన ఆంధ్రాలోని 3 అయితేనేమి, తెలంగాణలో 2 అయితేనేమి, నోటిఫికేషన్ ద్వారా ఆల్మోస్ట్ ఎంతమందిని టార్గెట్ చేస్తున్నారన్నది నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ మొన్న 1 or 2 days బ్యాక్ వచ్చింది. నోటిఫికేషన్లో వివరాలకు వెళ్ళట్లేదు నేను. లాస్ట్ ఇయర్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 200 మందిని సెలెక్ట్ చేశారు మన 2 స్టేట్స్లో. ఇప్పుడు కూడా నేను అనుకుంటాను దాదాపు 150 పోస్టులు ఉన్నాయమ్మా క్లరికల్ లెవెల్లో. ఓకే. సో కమింగ్ టు RRBs, IBPS, క్లరికల్ అండ్ ఆఫీసర్ లెవెల్ కూడా RRBకి రిక్రూట్ చేస్తుంది. RRBస్లో అంటే గ్రామీణ బ్యాంక్లో ఆఫీసర్ అనే పోస్టులు 3 రకాలుగా ఉంటాయి. 1 అని,
అంటే అసిస్టెంట్ మేనేజర్ అని, తర్వాత మేనేజర్ అని, తర్వాత గ్రేడ్ 3 అని, అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్లు కూడా ఉంటారన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎగ్జామ్ అనేది క్లర్కులకు ఒకలాగా, మెయిన్స్ ఆఫీసర్స్కి ఒకలాగా ఉంటే, ఈ నెక్స్ట్ హయ్యర్ లెవెల్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 లేదా స్పెషలిస్ట్ ఆఫీసర్లకి ఒకలా ఉంటుంది. ఫస్ట్ క్లర్క్స్కి రిక్రూట్మెంట్ ఏజ్ బారు 28 ఇయర్స్ వరకు ఉంటుంది, గ్రాడ్యుయేట్స్ కదా కాబట్టి 18 to 28. అదే ఆఫీసర్స్కి అయితే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయొచ్చు, దీనికి మనకు అటెంప్ట్స్కి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత రిజర్వేషన్స్కి ఏజ్ అనేది లైక్ ఎనీ రిక్రూట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. 35 ఇయర్స్ ఓబీసీస్కి, 38 అంటే +5 అన్నమాట. 28 + 5 అయితే 33, 28 + 3 అయితే 31. అలా ఓబీసీస్కి, ఎస్సీ ఎస్టీస్కి అలా డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి వాళ్ళ అప్పర్ లిమిట్స్ ఎక్స్టెండ్ అవ్వబడతాయి. ఓకే, తర్వాత ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్ మల్టిపుల్ చాయిస్ మాత్రమే, ఎంసీక్యూస్ మాత్రమే. సో దీనిలో కూడా ప్రిలిమినరీ, మెయిన్స్ అని ఉంటాయి, క్లర్క్ అయినా తర్వాత ఆఫీసర్కైనా. సో ప్రిలిమినరీలో ఏముంటాయి, క్లర్క్స్కి ఏముంటాయి అనేది ఒక బ్రీఫ్గా తెలుసుకుందాము. క్లర్క్స్కి కానీ వీళ్ళకి కానీ రీజనింగ్, మ్యాథ్ అన్నదే ఉంటుందమ్మా ప్రిలిమినరీ లెవెల్లో. ఆఫీసర్ వాళ్ళకైతే మెయిన్స్ లో కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. అంటే క్లర్కల్ వర్క్ అయితే మనకి ప్రిలిమినరీలో సెలెక్ట్ అయిపోతే సరిపోతుందా? లేదు, రెండింటికి కూడా మెయిన్స్ ఉన్నాయి. అంటే 2 ప్రిలిమినరీ మెయిన్స్. మనకి ఇప్పుడు యూపీఎస్సీ లో ఎలా స్ట్రాటజీ ఫాలో అవుతామో సేమ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ కూడా ఉంటుందా? ప్రిలిమినరీ మెయిన్స్ ఓన్లీ ఫర్ క్లర్క్స్. ఆఫీసర్స్ కి మాత్రం ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఓకే, సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్స్ కాదు ఇక్కడ. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎలా అంటే ఏ ఎగ్జామ్ అయినా, ఇది కానివ్వండి వేరే నేషనల్ బ్యాంక్స్ అయినా కూడా, మళ్ళీ చెప్పుకుందాం వివరంగా, ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ అని ఉంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది. ఈ రీజనింగ్ లో ఏంటంటే ఒక సెట్, ఒక 15-20 కేటగిరీస్ ఉంటాయి. అంటే డైరెక్షన్స్ ఏంటి, క్లాక్ ఏంటి, క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, తర్వాత ఎదురెదురుగుండా కూర్చుంటే వాళ్ళకి అరేంజ్మెంట్ ఇస్తారు, చివరికి ఎవరెదురుగుండా ఎవరున్నారని, ఇట్లా రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. తర్వాత అరేంజింగ్ ఇన్ అసెండింగ్, డిసెండింగ్ అని, ఆల్ఫాబెట్స్ కోడ్ అని, డీ కోడ్ అని, న్యూమరికల్ కోడ్ అని, డీ కోడ్ అని, తర్వాత కొన్ని బొమ్మలు ఇచ్చేసి ఒక మిస్సింగ్, నెక్స్ట్ ఈ సిరీస్ లో ఏ బొమ్మ రావచ్చని, ఇలా ఫిక్స్డ్ ప్యాటర్న్ ఉంటాయి. సో దీనిలో చదువుకోవడం కంటే కూడా ఇది మనకి ఈ రీజనింగ్ లెవెల్ అనేది మనకి ఇప్పుడు నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ ఆర్ యూపీఎస్సీ, ఎస్ఎస్సి కాదు, ఇన్ స్కూల్ లెవెల్స్ మనం గురుకులకి తీసుకున్నా కూడా ఈ రీజనింగ్ అనేది చాలా, ఈ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్ గా నేను అందరికి జనరలైజ్ చేసి అడుగుతున్నాను, ఈ రీజనింగ్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఏ ఎగ్జామ్ లో అయినా వాళ్ళు వెళ్ళాలి అంటే. సో సరైన మెటీరియల్, ఈ రీజనింగ్ కి సంబంధించి సరైన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇదేంటి అంటే కంప్లీట్ గా ఎక్కడో టెక్స్ట్ బుక్స్ లో వచ్చేది కాదు. కరెక్ట్, టెక్స్ట్ బుక్స్ లోని మనకి ఎక్కడ దొరికేది కాదు. యాజ్ ఎ జనరల్ నాలెడ్జ్ ఎలా ఉండాలో రీజనింగ్ నాలెడ్జ్ కూడా సేమ్ యాజ్ ప్యాటర్న్ అలానే ఉండాలి. సో దీనికి సరైన ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది మాధురి. ఎక్కడ మెటీరియల్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది సిలబస్ ఓరియంటెడ్ కాదు, దీనికి ఒక ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ ఉండదు. కాకపోతే దీనికి ఏంటంటే కేవలం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అయితే ఓకే మేడం, ప్రాక్టీస్ అనేది బ్లైండ్ గా చేయాలా, అసలు ఎక్కడ మొదలు పెట్టాలి అంటే ప్రతిదానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అది ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా, అంటే స్టాండర్డ్ పబ్లికేషన్ తీసుకున్నా, వాళ్ళు ప్రిన్సిపల్స్ అన్ని టచ్ చేస్తారు. ఓకే, దీనిలో మనం కొత్తగా ఏదో ఇంకొక న్యూ ప్రిన్సిపల్ వచ్చిందని కానీ, ఇట్ ఈస్ జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ లాగా. ఇప్పుడు మన పిల్లలకి ఒక యావరేజ్ చాప్టర్ ఉందనుకోండి, ఫస్ట్ యావరేజెస్ గురించి చెప్పంగానే సింపుల్ గా ఒక ఎక్సర్సైజ్ లో 4 లెక్కలు ఉంటాయి, 3 లెక్కలు బాగానే ఉంటాయి, 4వది కొంచెం కాంప్లికేటెడ్ ఇస్తాడు, దానికి ఎక్కడ ఫార్ములా అనేది ఉండదు. అదే విధంగా ఈ వీటికి కూడా సింపుల్ తో స్టార్ట్ అవుతుంది, చేస్తున్న కొద్దీ మన బ్రెయిన్ అనేది ఒక ప్యాటర్న్ కి ఫాలో అయిపోవాలన్నమాట. అప్పుడు ట్రైన్ అయిపోతుంది కాబట్టి బ్రెయిన్ ఆన్సర్స్ వస్తాయి. దీనికి అంతే తప్ప ఒక ఇదనేది ఏమీ ఉండదమ్మా. మీరు చెప్పింది చాలా కరెక్ట్. యూపీఎస్సీలో సీసాట్ దగ్గర నుంచి ఏ చిన్న ఈవెన్, అంటే చిన్న అని కాదు,
ఎనీ ఎగ్జామ్ ఈస్ కవరింగ్ దిస్ రీజనింగ్. ఈవెన్ మనం 5th to 6th కి వెళ్ళటానికి గురుకులకి చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. గురుకుల దీనికి వెళ్ళటానికి 6th తర్వాత 7th తర్వాత 8th 9th కి వెళ్ళటానికి 7th లో ఒకసారి ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఐ డూయింగ్ దట్స్ వై టెల్లింగ్ దెమ్. నేను అటెంప్ట్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ ప్యాటర్న్స్ అనేవి సో ఎవ్రీవేర్ నాకు ఎక్కువగా కనిపించాయి అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎక్కడ వీటిని గ్రాప్ చేస్తారు? ఇది మెటీరియల్ అనేది మనకి ఎక్కడ బుక్స్ లో దొరకదమ్మా. యాక్చువల్ గా ఏంటంటే మీరు బాగా అంటే ఈవెన్ ఎట్ దట్ ప్రైమరీ లెవెల్ జరిగింది మీ అనుభవం అని చెప్తున్నారు కాబట్టి నేను ఈ ఎగ్జామ్స్ లో ఈ కాంపోనెంట్ ఎక్కువగా డీల్ చేయకపోయినా ఐ ఆల్వేస్ ఫీల్ ఎంత చిన్న విషయం అంటే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటివి ఆదివారం పత్రికలు వస్తాయి కదా, ఇంకా వేటిలో కూడా రావచ్చు. ఇక్కడ నేను చూశాను, అక్కడ చాలా పజిల్స్ వస్తాయి. అవును, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిగిన్ ఫర్ చిల్డ్రన్. కానీ ఈవెన్ మనం కూడా టైం పాస్ కి మనం చేస్తూ కూర్చుంటే మనకు కూడా రాకపోవచ్చు. ఇదేంటంటే ఆ ఏజ్ నుంచి ప్రాక్టీస్ అనేది రావాలి, థింకింగ్ అనేది రావాలి. అంటే రీజనింగ్ లో వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ ఉంటుంది. ఈ నేను చెప్పిన మ్యాగజైన్స్ లో నాన్ వర్బల్ అంటే ఈ బొమ్మలు, ఈ బొమ్మ తర్వాత ఏది వస్తుంది, ఇక్కడ ఏది మిస్ అయింది, లేకపోతే ఈ షేప్ని ఇలా మిక్స్ చేస్తే నెక్స్ట్ షేప్ ఏది వస్తుంది, అలా చాలా ఎవ్రీ వీక్ వస్తుంటాయి. పిల్లలకి చిన్నప్పటి అదొక ఆటలా మొదలు పెడితే మనకు తెలియకుండా అది మనలో బిల్డిన్ అయిపోతుంది. సో ఇది నాన్ వర్బల్ యూ కెన్ ఇన్కల్కేట్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. తర్వాత చిన్నగా ఆల్ఫాబెట్ కోడ్స్ ఉంటాయి, స్మాల్గా అనమాట. ABCD సీక్వెన్స్ లో ఆడ్ నంబర్స్ అంటే A తర్వాత C తర్వాత D, E మిస్సింగ్, అలా కొన్ని ర్యాండమ్ గా నేర్చుకోవచ్చు. 2 ఈవెన్ అనుకోండి, B ఈజ్ ఈవెన్, 4 ఈజ్ ఈవెన్, D ఈజ్ ఈవెన్, తర్వాత F ఈజ్ ఈవెన్, అట్లా 2, 4, 6 అట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. తర్వాత ఈ మ్యాథమెటిక్స్ లో మనకి కొంచెం హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంత అర్థమెటిక్ లాగా వస్తాయి కదా, దాని బేస్డ్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏజ్ అన్నాను కదా నేను, ఏజ్ అనేది ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేస్తారు. సో అక్కడ వాళ్ళకి అలా ఐడియాస్ వస్తాయి. తర్వాత మిగతాది ఇప్పుడు డైరెక్షన్స్ అయితేనేమి, తర్వాత బ్లడ్ రిలేషన్స్ అనేవి కూడా మనం చాలా చోట్ల మనము మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వీరికి వీళ్ళైతే వాళ్ళకి వీళ్ళైతే వీరికి వారు ఏమవుతారు అట్లా మనం పొడుపు కథల్లో అడుగుతున్నా కూడా వాళ్ళకి కాస్త అలవాటు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య అందరూ కామన్ గా మగవాళ్ళందరూ అంకుల్స్, ఆడవాళ్ళందరూ ఆంటీలు అయిపోయారు కదా. సో బంధాలు, బంధుత్వాలు అనే పదాలు కాస్త ఫెమిలియర్ లేవు. సో ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. ఇట్ కెన్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ డైలీ లైఫ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. అది మిస్ అయితే మాత్రం you only have to follow certain any standard book మాదిరి దీనికి ఫిక్స్డ్ ఒక పబ్లికేషన్ అని I cannot, rather I do not want to take a name. Then you go on practicing, that's all. ప్రాక్టీస్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. బికాజ్ అక్కడ ఏంటంటే అది చూడంగానే ఓ దిస్ విల్ హ్యావ్ టు ఫాలో దిస్ అనేది ఒక మనకి వెలగాలి మైండ్లో. అంతే తప్ప మనం ఇంట్లో కూర్చొని ఇది ఈ జనరల్ స్టడీస్ లాగా ప్రిపేర్ అయ్యేది ఏమీ ఉండదు. సో రీజనింగ్ ఈస్ బికమింగ్ వెరీ 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 వాస్ట్లీ అప్లైడ్ ఇన్ మెనీ ఎగ్జామ్స్. సో ఇట్ ఈస్ ఎ వెరీ వైటల్ పాయింట్. దానికి ఇంకా స్ట్రక్చర్డ్ మెటీరియల్ వస్తుందేమో రానున్న రోజుల్లో నాకు తెలియదు. బట్ ప్రస్తుతం అయితే ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్. అండ్ లక్కీలీ ఒక 10 to 15 వెరైటీసే ఉంటాయమ్మా. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇంకా కొత్తవేం అడుగుతారు అని ఏమి ఉండదు. దాంట్లోనే పర్మిటేషన్స్, కాంబినేషన్స్. సో అది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మనం ఎప్పుడైనా ప్రిపరేషన్ గురించి సబ్జెక్ట్ వైజ్ వెళ్తే ఇంకాస్త డీప్ వెళ్ళొచ్చేమో. సో కమింగ్ బ్యాక్ టు అవర్ RRB సెలెక్షన్. సో క్లరికల్ లెవెల్లో మనకి ఓన్లీ రీజనింగ్, మ్యాథ్ ఉంటాయి. మెయిన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ ఇదే రీజనింగ్, అప్పుడు ఇంగ్లీష్ వస్తుంది, మ్యాథ్ వస్తుంది, తర్వాత కాస్త జనరల్ అవేర్నెస్ వస్తుంది. జనరల్ అవేర్నెస్ అంటే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి 2 థింగ్స్. ఇక్కడ మనం మామూలుగా న్యూస్ పేపర్లో కూడా చదివేటప్పుడు కొంత ఫైనాన్షియల్ యాంగిల్లో చదవాలి. అంటే మామూలుగా కాన్స్టిట్యూషన్లో ఏంటి, హిస్టరీలో ఏంటి, జాగ్రఫీలో ఏంటి అని కాకుండా ఎకనామీలో ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ రేట్ ఏంటి, గ్రాస్ GDP ఏంటి, GST ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏంటి, అంటే ఎకానమీకి సంబంధించి అన్నమాట. మోస్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ బ్యాంకింగ్ రేట్స్ గురించి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, డిఫరెంట్ స్కీమ్స్ ఇన్ రూరల్ బ్యాంకింగ్ గురించి. సో జనరల్ నాలెడ్జ్ అనేది మోర్ అబౌట్ ఫినాన్షియల్ అండ్ బ్యాంకింగ్ గురించి మనము రెస్ట్రిక్ట్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ మెయిన్స్ అనేది ఉంటుంది RRBలో ఆఫీసర్ పోస్టులకి. దీనిలో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు.
that is the end of the selection process. So only prelims and main for clerical post, prelims, main and interview for the officer post. And when it comes to your specialist officer post, specialist officer can be anyone ma, like IT, లేకపోతే chartered accountants, లేకపోతే law, లేకపోతే agriculture. So depending on what vacancies come, ఎప్పుడు ఎవరికి వాళ్ళు నోటిఫై చేస్తారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లో మళ్ళీ టెస్ట్ చేయబడుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ఆర్ఆర్బీస్. ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్లో ఇవి వచ్చాయి, దీనికి ఇలా చదవండి అని చెప్పే ఉద్దేశం మనది కాదు. మన పర్పస్ ఏంటంటే ఇలా ఓపెనింగ్స్ ఉంటాయి, మీరు ఇలా అలర్ట్ గా ఉండండి, మీరు థర్డ్ ఇయర్ తర్వాత ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు క్యాచ్ చేయండి. తర్వాత ఎలిజిబుల్ అంటున్నారు. ఇప్పుడు నేను జనవరి టు మార్చ్ దీని ఇది నోటిఫికేషన్స్ పడతాయి అన్నారు. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ మార్చ్ లో రాస్తున్నాను, యామ్ ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్? యా, 2 things. నేను జనవరి నుంచి మార్చి మధ్యలో నోటిఫికేషన్ పడుతుంది అనలేదు, ఆ ఇయర్ కి సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. ఓకే, నంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్ ఆర్ఆర్బిది జూన్ లో వచ్చింది, వాళ్ళు జనవరిలోనో మార్చిలోనో ఎప్పుడో చెప్పుంటారు మాది జూన్ లో రాబోతోంది అని, అంతే. సో నోటిఫికేషన్స్ అనేవి జూన్ లో రావచ్చు, సెప్టెంబర్ లో రావచ్చు, ఇట్ డిపెండ్స్. సెకండ్ థింగ్, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే కొన్ని నోటిఫికేషన్స్ లో అమ్మా క్యాండిడేట్ హూ వుడ్ హావ్ రిటర్న్ ఫైనల్ ఇయర్, బట్ ఆ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ కంప్లీట్ అవుతుంది కదా, ఇంటర్వ్యూ అయ్యేటప్పటికి వీళ్ళ డిగ్రీ అయిపోవాలి, అట్లా అయితే వాళ్ళు అర్హులు అని చెప్తారు. ఓకే, అంటే ఇప్పుడు జూన్లో నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్లో ప్రిలిమ్స్ అయ్యి మళ్ళీ జనవరిలో మెయిన్స్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూ నెక్స్ట్ 2025లో ఇంటర్వ్యూ ఏప్రిల్ మేలో అయ్యి రిజల్ట్స్ వచ్చేటప్పటికి జూన్ జూలై అయింది అనుకోండి, అప్పటికి వాళ్ళ డిగ్రీ రిజల్ట్స్ వచ్చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, కానీ కొందరు ఏం చేస్తారంటే కొన్ని జాబ్స్లో ఓన్లీ ద క్యాండిడేట్స్ విత్ డిగ్రీ కంప్లీటెడ్ ఆర్ ఎలిజిబుల్ అని ఇస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ నోటిఫికేషన్ టు నోటిఫికేషన్. వీ నీడ్ టు బి లిటిల్ క్లియర్ అబౌట్ what the notification is expecting from us. Okay, so IBPS లో ఫస్ట్ RRBs ది కొంచెం తెలుసుకున్నాం మనము. సో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉంటారు, స్కేల్ 2 ఆఫీసర్ అని ఉంటారు, స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ అని కూడా ఉంటారు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాధురి.